అమరావతి రాజధాని దగ్గర నుంచి రాజధాని ఇప్పుడు మరలా తిరిగి అమరావతి రాజధానిగానే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ అస్థిరత్వం, ఒక అభద్రతాభావం పోల అక్కడ ప్రజల్లో. కానీ ఎవరైనా వచ్చి అక్కడ రియల్ ఎస్టేట్లోనో లేదా భవన నిర్మాణంలోనో చొరవ తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్, విశ్వాసం కలగటంలా. అందువల్ల రాజధాని ఇదే శాశ్వత రాజధాని ఒక చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. మామూలుగా అయితే రాజధాని చట్టం అవసరం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఒక అస్థిర పరిస్థితుల్లో అక్కడ అభివృద్ధి జరగాలి, అక్కడ రైతు కూలీలకు మేలు జరగాలి. భూములు 33,000 ఎకరాలు రైతులు భూములు త్యాగాలు చేశారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉన్నది. అందువల్ల దానికి కేంద్రం నిధులు, అది కూడా కేంద్రం బాధ్యత. విభజన చట్టం ప్రకారం కేంద్రం బాధ్యత రాజధాని నిర్మించటం. అలాగే అక్కడ భూములు తీసుకున్న రైతులకి గ్యారంటీ ఉండాలి భవిష్యత్తుకి. ఈ అంశాల మీద తాడేపల్లి నుంచి 3వ పతాకయాత్ర నడుస్తున్నది. 4వది నంద్యాల నుంచి నడుస్తుంది. నంద్యాలలో కొన్ని వేల ఎకరాలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, రాయలసీమలో కొన్ని వేల ఎకరాలు సోలారు, విండ్, ఈ రెన్యూబుల్ ఎనర్జీ పేరుతోటి అదానికి, గ్రీన్ కంపెనీకి, ఈ సత్యసాయి, షిరిడి, రకరకాల కంపెనీలకి ఇష్టానుసారం భూములు కేటాయించేస్తున్నారు. భూములు రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. దానికి ఒప్పందాలు కూడా ₹2.49 సోలార్ 25 సంవత్సరాల పాటు. అంటే సోలార్కి అయ్యే ఖర్చు కన్నా ₹1,20,000 కోట్ల రాబోయే 25 ఏళ్లలో ప్రజల మీద అదన భారం పడబోతుంది. మన విద్యుత్ ఛార్జీలు చూస్తున్నాం ఎలా పెరిగిపోతున్నాయో, తడిసి మోపడవుతున్నాయి. కొన్ని పరిశ్రమలు, టెక్స్టైలు, డైరీ, ఇటువంటి చిన్న చిన్న అనేక పరిశ్రమలు విద్యుత్ ఛార్జీలకు అట్లాగే మూతేసుకుంటున్నారు. దారుణమైనటువంటి ఒకవైపు అభివృద్ధి అని అంటూ విద్యుత్ ఛార్జీలు పెంచుతుంటే అవి భారమై చిన్న పరిశ్రమలు నడుపుకోలేక మూతపడుతూ ఉంటే అదాని లాంటి వాళ్ళతో అక్రమ ఒప్పందం చేసుకున్నారు సెకీ ద్వారా. అదాని 1,750 కోట్లు లంచాలు ఇచ్చి ఈ ఒప్పందం చేసుకున్నాడు అనేది అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది. ఈ ఒప్పందం రద్దు చేయాలి. ఇది అక్రమ ఒప్పందం, ఇది ప్రజల మీద భారం వేసే ఒప్పందం, అదాని కట్టబెట్టే ఒప్పందం. కాబట్టి ఈ సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అలాగే ఈ సోలార్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ ₹10 ఇవ్వచ్చు. ఈరోజు మొత్తం విద్యుత్ ఛార్జీ సోలారు, హైడలు, ధర్మలు అన్నీ కలుపుకున్న సగటున ₹1 యూనిట్కి ఇవ్వచ్చు. ₹1కే ఇవ్వచ్చు యూనిట్ కరెంటు. మామూలు గృహ వినియోగదారులకి, చిన్న చిన్న షాపులకి ₹1కి ఇవ్వచ్చు. పరిశ్రమలు హై టెన్షన్ ఎక్కువ అవుతుంది. కానీ సాధారణ లో టెన్షన్ అన్నీ కూడా ₹1కే ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వాలు అక్రమ ఒప్పందాలు చేసుకొని మన నెత్తిన, వినియోగదారుల నెత్తిన భారాలు వేస్తున్నారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు మనం పేపర్లో రోజు చూస్తుంటే మనకే గుండె పగులుతుంది. 20,000, 30,000 స్మార్ట్ మీటర్లు పెట్టిన చోట బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయి. 500 వచ్చిన చోట 5,000 వస్తుంది. ఇప్పుడు ఇంజనీరు వివరణ ఇచ్చాడు. ఏమంటే దానికి ఒక ఎలక్ట్రికల్ మన పెడతారు కదా కెపాసిటర్ పెట్టినందువల్ల అదనంగా వస్తుంది, కెపాసిటర్ తీసేయండి, ఆఫ్ చేయండి అంటున్నాడు. అంటే అందరికీ ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్పుకుంటారు ఇది. అసలు ఏమిటి అంటే స్మార్ట్ మీటర్లు పెట్టిన చోట ఫెయిల్ అయింది. కేవలం అదానీ కంపెనీ, షిరిడి సాయి వీళ్ళు దీనికి తయారు చేసి మనం నెత్తిన రుద్దారు. గత ప్రభుత్వం దాన్ని ఆమోదించి ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ స్మార్ట్ మీటర్లు చెత్త, పనికిరావు అసలు ఇవి. అందుకని వీటిని రద్దు చేయాలని వీటి మీద నంద్యాల జిల్లా నుంచి 4వ పతాకయాత్ర వస్తున్నది. 5వ పతాకయాత్ర కడప జిల్లా జమ్మలమడుగు నుంచి. మన రాష్ట్ర విభజన చట్టంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని. కడప ఉక్కు ఫ్యాక్టరీ 10 ఏళ్ళైనా 4 సార్లు శంకుస్థాపనలు చేశారు తప్ప ఇంతవరకు దాని పునాది రాయి కూడా పడలేదు. మధ్యలో జిందాల్ వాళ్ళు వస్తారన్నారు, జిందాల్ వాళ్ళు అడ్రస్ లేరు. ఇప్పుడు ఎవరో అడగంది, అసలు సంబంధం లేనిది విశాఖపట్నం పక్కనే అనకాపల్లిలో ఆర్సెల్ మెట్టల్కి పెడతామని అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పక్కనే తెచ్చి ఆర్సెల్ మెట్టల్కి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే అర్థం ఏంటి? విశాఖ ఉక్కును మూతేయటానికి.
పైగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి దానికి మైనింగ్ కేటాయించమని డిమాండ్ చేసి, ఇప్పుడు లోకేష్ బాబు గారు ఏమంటున్నారు, విశాఖ ఉక్కుకి మైనింగ్ ఇవ్వమంటే సొంత మైనింగ్ మిట్టలకు కూడా ఇవ్వలేదు, దీనికి ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు మైనింగ్ కార్పొరేషన్ నుంచి కొనుక్కోవాల్సిందే అంటున్నాడు. ఇది శుద్ధ అబద్ధం, మోసం, దగ, ప్రజలను తప్పుదారి పట్టించడం. మైనింగ్ కేటాయించమని స్వయంగా ముఖ్యమంత్రి గారు అడిగారు ప్రధానమంత్రిని, రికార్డు ఉంది. విశాఖ ఇవ్వమని అడగలేదు. ఇచ్చారా లేదా వేరే విషయం, అడిగారా లేదా అన్నది ముఖ్యమైనది. మీరు ఆయన కోసం అడిగారు, విశాఖ ఉక్కు కోసం ఎందుకు అడగలేదు? కాబట్టి దాన్ని మూత వేసి మిట్టల కాడ ప్రమోట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే మిట్టల ప్రైవేట్ ఇండస్ట్రీని. కానీ మన హక్కుగా ఉన్నటువంటి కడప ఉక్కును మాత్రం అసలు పట్టించుకోలేదు. కాబట్టి కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలి. అక్కడ నిరుద్యోగులు, మన నెల్లూరు జిల్లాతో సహా మొత్తం ఈ ప్రాంతం అభివృద్ధికి పోర్టు లింకు చాలా డెవలప్మెంట్ కీలకమైనటువంటిది అవుతుంది విశాఖ ఉక్కు, కడప ఉక్కు. కాబట్టి దీన్ని ఆ డిమాండ్ మీద పతాకయాత్ర జమ్మలమడుగు నుంచి ప్రారంభమైంది. కాబట్టి 5 పతాకయాత్రలు 31 రాత్రికి నెల్లూరు చేరుకుంటాయి. 1వ తేదీ వాటిని ఇక్కడ స్వీకరించి ఉదయం 10 గంటలకి పతాక ఆవిష్కరణ జరుగుతుంది. 1వ తేదీ ఉదయం 10 గంటలకు పతాక ఆవిష్కరణ అనిల్ గార్డెన్స్లో ప్రతినిధుల సభ మొదలవుద్ది. దీనికి పార్టీ ఆల్ ఇండియా నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, ఈయన మాజీ కేరళ మంత్రి, విద్యాశాఖ మంత్రి, అలాగే మాజీ 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు ఆయన, బివి రాఘవులు గారు, అరుణ్ కుమారు, సెంట్రల్ సెక్రటరీ మెంబరు అరుణ్ కుమార్ గారు, ఇలా ముగ్గురు కేంద్ర ప్రతినిధులుగా, పరిశీలకులుగా కేంద్రం నుంచి మహాసభలకు హాజరవుతున్నారు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్, వచ్చేటువంటి ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు వస్తారు. వారందరికీ కావలసినటువంటి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, ప్రయాణ ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ ఆహ్వాన సంఘం ఏర్పడి చూస్తున్నది. ఆ వివరాలు రమేష్ మీకు చెప్తారు. ఈ ప్రతినిధుల్లో అనేక ప్రాంతాల్లో పోరాటాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, కొన్ని వందల కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కళ్ళ మీద గత 10 సంవత్సరాల్లో ధర్నాలు చేసిన కేసులే, ఊరేగింపులు చేసిన కేసులే, దేన్ని ఎలాంటి ప్రజాస్వామ్య హక్కుని అనుమతించకుండా నిన్న విజయవాడలో 26వ తేదీ, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం నిర్బంధం, మేము ప్రజాస్వామ్య హక్కులు కాపాడుతామని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. హామీ ఇచ్చి 6 నెలలు కూడా పూర్తి కాలేదు అధికారంలోకి వచ్చి. రిపబ్లిక్ డే జెండా ఎగరేస్తుంటే అందరూ జరుపుకుంటారు, ప్రజల పండగ, మన హక్కు అది. కానీ రాజ్యాంగ పీఠగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము చదువుతాము, 25 మంది కార్యకర్తలు అని దళిత సంఘాలు ఉమ్మడిగా అందరూ, కేవీపీఎస్ సంఘాలు, డిహెచ్పిఎస్, ఇటువంటి సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా మేము చేస్తామంటే అక్కడికక్కడ కేవీపీఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.